హే క్యూటీస్, లెట్స్ గో ఫర్ ఫార్మా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్స్ ఎలాగో చాలా అందంగా రాసాం కాబట్టి ప్రాక్టికల్ అన్న చిత్త కొట్టేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అంటే అది మనం ప్రతి ఎగ్జామ్ కి అనుకునేదే అనుకోండి. యాజ్ యూజువల్ గా 6 కి లేద్దాం అనుకున్న వాళ్ళం 10 కి లేసా. ఇంకేముంది, మనలో ఉన్న మోటివేషన్ స్పీకర్ ని లేపా. ఇట్స్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్ అగైన్ అని చెప్పి స్టార్ట్ చేసా. నేను ఇంట్లో ఉన్న రోజులు అసలు వర్షమే పడదు, చదువుకుంటున్నా అంటే చాలా వర్షం పడిద్ది. సరే ఇంకేదొచ్చినా మనం ఆపకూడదు అని చెప్పి రాయడం స్టార్ట్ చేశాను. ఏమేం చదవాలని చెప్పి చూస్తే చాలా ఉన్నాయి, టైం ఏమో చాలా తక్కువ ఉంది. ఇంకా శృతి యూ కెన్ డూ ఇట్ అని చెప్పి ఒక తొక్కలో టైం టేబుల్ వేసాను, అస్సలు అవ్వలేదు. అది స్కూల్లో ఉన్నప్పుడే మనం అసలు మ్యాథ్స్ చేయము, ఇప్పుడు ఈ డోస్ క్యాలిక్యులేషన్స్ ఏంట్రా బాబు అనిపించింది. సరే అని చదివేసా. ఇంకా తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కి మమ్మీ పకోడీ చేసింది. ఇంకా నైట్ బయలుదేరిపోయాను కాలేజ్ కి. రోజంతా చదివాను, రిగ్రెట్ నైట్ బస్ లో కూర్చొని చదివాను. సరేలే ఎక్కువ ఎందుకు రిగ్రెట్ అవ్వాలని చెప్పి పడుకుని పోయాను. ఎగ్జాక్ట్ టైం చేస్తే మనం ఎందుకు అవుతాం అసలు. సరేలే పరిగెత్తినా బస్ మిస్ అవ్వలేదు అని అనుకుని లోపే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఐడి కార్డు షూస్ అన్ని వేసుకున్నాం కదా అని అనుకుంటుంటేనే బ్యాడ్జ్ మర్చిపోయాను తెలిసింది. ఇంకా నా ఫ్రెండ్స్ ఇంట్లో ఉండబట్టి సరిపోయింది, ర్యాపిడో పెట్టారు. అమ్మాయి ఆల్ సెట్ అనుకుంటుంటే హాల్ టికెట్ అడిగారు. వెళ్ళి ప్రిన్సిపల్ ఆఫీస్ లో చాలా రిక్వెస్ట్ చేస్తే హాల్ టికెట్ తీసి ఇచ్చారు. ఇట్స్ ఓకే, మనుషులం కదా, తప్పవుతుంది. ఇంకా మా వాళ్ళు పడి చదివేస్తున్నారు. ప్రాక్టికల్ లో హీట్ ఎక్కిన బుర్రని కూల్ చేయడానికి ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాను. ఇప్పుడు ఫైనల్ పార్ట్ వైవా. యాక్చువల్లీ ఎగ్జామినర్ మన ఆన్సర్ కి ఒక స్మైల్ ఇస్తారు కదా, అది కాంప్లిమెంటో కండోలెన్సో అర్థమే కాదు అసలు. నా సెకండ్ ఇయర్ ఫార్మ్ అయితే అయిపోయింది. ఆ స్మైల్ కి అర్థం ఆల్ వెంట్ గుడ్ అని. సో ఇంతే వీడియో బాయ్. కంటెంట్ నచ్చితే ప్లీజ్ ఫాలో.